56 రోజులు నిరాహార దీక్షలో ఉండి తన బలిదానం మీద ఏర్పడ్డ రాష్ట్రం ఇది, ఆంధ్ర రాష్ట్రం. అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజులు నిరాహార దీక్షతో తన బలిదానాల మీద ఏర్పడ్డ రాష్ట్రం అది. అలాంటి మహనీయుడికి నివాళులు అర్పిస్తూ తాడేపల్లిగూడెం జనసేన నాయకులకి, జన సైనికులకి, జనసేన మహిళా నాయకులకి, వీర మహిళలకు, వీరందరినీ ముందు నడిపిస్తున్న నాయకులు, ధీశాలి, ధైర్యవంతుడు శ్రీ బోలిశెట్టి శ్రీనివాస్ గారికి మీ అందరికీ ప్రత్యేక నమస్కారం. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని సమిష్టిగా నడిపిస్తూ మేమందరం ప్రేమగా పిలుచుకునే చిన్నబాబు గారు, అలాగే కుటికిలపూడి గోవిందరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు. చాలామందికి అర్థం కాకపోవచ్చు నేను నాదెండ్ల మనోహర్ గారికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తానని చాలామందికి సందేహాలు ఉండొచ్చు. ముఖ్యంగా మన పార్టీలో చాలామందికి ఉండొచ్చు. ఈ విషయం మనం తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమవుద్ది ఆయన గొప్పతనం ఏంటని. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఉమ్మడిగా ఉన్న తెలంగాణ, ఆంధ్రాని మనం కోరుకోలే. ఆంధ్రాని తెలంగాణలో కలపమని మనం కోరుకోలే. రజాకారులు దాష్టీకంలో అక్కడ ఆడపడుచులు మానభంగానికి గురవుతుంటే, తెలుగు భాష నిరాదరణకు గురవుతుంటే, తెలంగాణ ఒకప్పుడు నైజాం కింద మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాలు కలిపి ఉండేది. ఇదివరకు నైజాం అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు తెలంగాణని తీసుకొచ్చారు, తెలుగు మాట్లాడే భాషని. అలాంటి సమయంలో తెలుగు ప్రాంతానికి సంబంధించిన అందరూ ఒక చోట కూర్చుంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన నాయకులు మీ తెలుగులకు సంబంధం ఏముంది, గెట్ లాస్ట్ అని చెప్పి ఏదో మాట్లాడితే ఆ అవమానం వీటన్నిటి మీద వచ్చి అప్పుడు మన ఆంధ్ర కలుపుకుంటే బాగుంటుందని చెప్పి తెలంగాణ నాయకుల నుంచి వచ్చిన ప్రతిపాదన. సో అది అక్కడి నుంచి ఈ రోజు దాకా మనం కలిసి 2014లో విడిపోయిన తర్వాత ఆ విడిపోక ముందు వచ్చిన సమస్య ఎలా ఏ స్థాయిలో ఉండేంటి హింస ఉండేది. ప్రతి ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తుల్ని కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉంటే, మనకి అన్ని రకాల ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి కానీ అసలు మీరు విడిపోవాలి, వెళ్ళిపోవాలి, ఇందులో మనకి ఎక్కడ తప్పు ఉంది, ఆంధ్ర వాళ్ళకి ఎక్కడ సంబంధం ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాంటి క్లిష్టమైన సమాజాన్ని, అలాంటి క్లిష్టమైన సభని నడపటం ఒక దిశాలి బలవంతుడైన ఒక నాదెండ్ల మనోహర్ గారికి దక్కింది. 10 సంవత్సరాలు, 2 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు ఉమ్మడి సభ, 294 మంది పైచిలుకు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళని నడిపిన వ్యక్తి ఆయన. మహామేధావి ఆయన మనకి అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ రోజున మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా నేను మీకు అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీరు మా పక్షాన నిలబడ్డందుకు. మా జన సైనికులు నమ్మటం వేరు, మీ స్థాయి వ్యక్తి నన్ను నమ్మటం వేరు. దానికి నేను మీకు రుణగ్రస్తుడు. ఎందుకంటే స్ట్రైట్గా ఒకప్పుడు కాంగ్రెస్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ని కమిటీలో పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలంటే ఆయన అభిప్రాయం తీసుకునేవాళ్ళు. సెలక్షన్ కమిటీలో ఆయన మెంబరు ఉమ్మడి రాష్ట్రానికి. అంటే అంత పెద్ద పార్టీలో పనిచేసి అంత పెద్ద జాతీయ నాయకుల స్థాయికి ఆయన తిరిగి వచ్చి ఏమాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చొని జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే లేని జనసేన పార్టీలో రావడం అంటే అది చాలా సాహసోపేతమైన నిర్ణయం. అది అంటే ఎంత నమ్ముండాలి ఆయన, ఎంత ప్రేమ ఉండాలి మన మీద, ఎంత మన కమిట్మెంట్ని మన జన సైనికులు, మన వీర మహిళలు, మన నాయకులు నమ్మటం వేరు, ఆయన నమ్మటం వేరు. సో అలాంటి వ్యక్తి మనకు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మనందరికీ ఒకసారి కరతాళ ధ్వనులతానికి ధన్యవాదాలు తెలుపు. ఇంకోటి కీలకమైనది మన పార్టీలో మనం నేర్చుకోవాల్సింది, ఎప్పుడు
బయటవాడు కొట్టడం మనల్ని, లోపల నుంచే కొడతాడు. ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, బయటవాడు కొట్టడానికి లోపల వాడే తలుపు తెరవాలి. ఇప్పుడు అది ఆఫీసుకు సంబంధించి కానీ, లేదా పార్టీకి సంబంధించి కానీ, లేదంటే ఒకటి ఎదురు శత్రుదేశం వస్తుంటే మన వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే మన వాళ్ళే సందేహిస్తారు. ఫస్ట్ లాస్ట్ టైం తెలుగుదేశం వాళ్ళు, మనకి వైసీపీ వాళ్ళు మనల్ని బీ టీం అంటుంటే ఫస్ట్ బయట వాళ్ళు అంటాం వేరు, మనం నమ్మటం వేరు. అదేంటి సార్ మీరు అసలు ముందు మన వాళ్ళు నన్ను సందేహిస్తారు, అది నాకు ఇబ్బంది. నాకేం సరదానా? నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంది? నేను ఎవరిని మద్దతుని అడిగాను. 150 మంది సభ్యులతో స్టార్ట్ చేసిన పార్టీ ఇది. అంచెలంచెలుగా నేను తీసుకుంటూ వచ్చి నా కర్మ ఏంటి? ప్రలోభాలు లేకుండా ఉంటాయా రాజకీయాలు? ఉంటాయి. వాటిని దాటుకొని వెళ్ళటమే కదా నైతిక రాజకీయం అంటే. అలాంటి నైతిక విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మన మీద రాళ్ళు ఎక్కువ ఉంటాయి. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. మూడువారిన చెట్టుకి, గొడ్డువారిన వీటికి మనకి ఎవరు రాళ్ళు లేరు వాటి మీద. మూడువారిన చెట్టు మీద సమస్య ఉండదు, పండ్లున్న చెట్టు మీద రాళ్ళు పడతాయి. మన మీద ఇన్ని దాడులు చేస్తున్నారంటే మనం చాలా బలంగా ఉన్నామని అర్థం. అందుకని ఫస్ట్ మనం సోషల్ మీడియాలో కానీ ఏమైనా కానీ ఎలాంటి వార్తలు వచ్చినా ఫస్ట్ మీరు ఎదురు దాడి చేయడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ రాజకీయాలు ఎదురు దాడి అలవాటు చేసుకోండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను? ఒకసారి నా పేరు మీద లెటర్ ప్యాడ్ ఇది వచ్చేస్తాయి, నేను మన ఇచ్చుండం. ముందు మీరు నమ్మాలి, ఫస్ట్ నేను నమ్మాలి, ఫస్ట్ తర్వాత మీరు నమ్మాలి. వీళ్ళకి మనం ఏం ఆలోచించాలి? మీరు బీ టీం అనగానే మనం ఏం ఆలోచించాలి? మీరు మర్డర్ టీం. మీరు బాబాయిని హత్య చేసుకున్న ఒక మర్డర్లు చేసే టీం అది. మీరు అనేది మమ్మల్ని మాటలు అలాగే కూర్చోబెట్టి, పాపం ఆయన సొంత చెల్లిని ఊరు వాడా తింపి ఈయన జైల్లో కూర్చుంటే ఆవిడని కూర్చోబెట్టి ఇంట్లోంచి బయటికి ఇంటేసాడు. అది రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడదాం. మనకి అది వాళ్ళ ఇంట్లో ఒకటే ఇంట్లో మనుషులు కావచ్చు. అంటే వాళ్ళు చేసే అలాగే తండ్రిని, అంటే వాళ్ళ బ్యాక్ యార్డ్లో, వాళ్ళ పెరట్లో వాళ్ళ ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకొని పెను తండ్రిని చంపేసి అది వెనకేసుకొస్తూ ఉంటే, రకరకాల మర్డర్లు, దోపిడీలు, మానభంగాలు చేసిన వాళ్ళందరినీ వెనకేసుకొస్తూ వాళ్ళు చేస్తూ వాళ్ళు బాగానే ఉన్నారే, వాళ్ళ వ్యవస్థ వాళ్ళని బాగా వెనకేసుకొస్తే చూడండి. మనకి వైసీపీ సమర్థించే వాళ్ళ వ్యక్తులను చూడండి, సమూహాన్ని చూడండి. మా వాడు మర్డర్ చేశాడు అయినా కానీ వెనకేసుకొస్తారు. దారి దోపిడీలు చేశాడు వెనకేసుకొస్తారు. ఏమంటుంది, ఇసుక దోచేశారు అయినా వెనకేసుకొస్తారు. మనం ఏం చేసామని మనం భయపడాలి. మీరు అది ఆలోచించండి. ఫస్ట్ మనం ఏం చేసామని భయపడాలి. ఫస్ట్ అది మీరు ఆలోచించాలి. అది ముందు మనమే. ఎందుకంటే మనందరం సగటు మధ్యతరగతి మనుషులం. మనం శ్రీమంతులు చేసే తప్పుడు పనులకి, రాజకీయ మనకి అంటే తప్పుడు పనులు చేసే వాళ్ళకి నైతిక భాష్యం చెప్తాం. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా మధ్యతరగతి మనసులు ఇది. మీరు మధ్యతరగతి మనసు నుంచి బయటికి రండి. ఎంతసేపు కూర్చొని భయపడకండి. ఫస్ట్ దేనికైనా నాకేం సరదా పాలిటిక్స్ చెప్పండి. నిజంగా పోటీ పడితే 1000 కోట్లు సంపాదించే అంత స్థాయి ఉన్న వ్యక్తిని నాకేం సరదా? ఏంటి ఇది సరదా కాదు, ఇది బాధ. ఇది మీరు ఎప్పుడున్నా ఇదే ఊర్లో ఒక రాజుని ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, ఒక 12 సీటర్ ఆటో డ్రైవర్, ఐటీఐ చదువుకున్న కుర్రాడు, ఏదో అంతకుముందు చిన్న ట్రైనింగ్ అయ్యాడు, ఉద్యోగం దొరక్క ఒక 12 సీటర్ ఆటో ఒక 7 లక్షలు 12 లక్షలు ఒక డబ్బులు పెట్టి ఒక ఆటో కొనుక్కున్నాడు. అక్క కరెక్ట్ పోనీ ఉద్యోగం చేద్దామని ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది? ఉద్యోగం చేద్దామంటే లంచం అడిగారు కొన్ని లక్షలు లైన్మెన్గా. అతను తెలుసుకో, అతనికి లంచాలకి ఇల్లు సొంత ఇల్లే లేనోడు ఇంకా ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బు అని తీసుకొచ్చి మళ్ళీ అదే టైం పోనీ ఏదైనా అప్పు సప్పు చేసి తెద్దామంటే అక్క పెళ్ళి వచ్చింది. అక్కకి పెళ్లి చేసి పోనీ సంసారం పంపిద్దామంటే మళ్ళీ ఏదో ఆరోగ్యం బాగాలకు మళ్ళీ దానికి ఒక 1.5 లక్షలు 2.5 లక్షలు ఖర్చు. అన్నీ తన ఆశలన్నీ వదులుకొని ఒక ఐటీఐ చదివిన ఒక చిన్న మంచి ఉద్యోగం చేద్దాం అనుకున్నాడు. ఒక టెక్నికల్ స్కిల్ ఉన్నాడు ఆటో డ్రైవర్గా. తప్పని నేను చెప్పట్లా.
తన స్కిల్ వేరు, తను చేస్తున్న ఉద్యోగం వేరు. ఆ ఉద్దేశంలో చెప్తున్నాను. ఎప్పటికప్పుడు అప్పులు తెచ్చుకుంటూ ఏదో నెలకి ఒక 5 ప్రయాణాలు, లాంగ్ డిస్టెన్స్ ఉంటే తప్ప డబ్బులు చూడని జీవితం. ఈరోజు 10,000 రూపాయలు వాహన మిత్ర అని చెప్పి ఈ మహానుభావుడు వేస్తే కరెక్ట్గా వారం రోజుల్లో రకరకాల ఫైన్ల మీదను, అంటే ఇతను రోడ్డు పక్కన ఆపుకొని ఉడగ్గా ఉందని చెప్పి కాకి చొక్క తీయగానే నీ కాకి చొక్క తీసేసావని చెప్పి వెంటనే పోలీసులు అదును చూసి ఫైన్ వేయటం. అప్పుడు ఒక 200, నీ ఆర్సీ బుక్లు ఈ సమస్య ఉందని చెప్పి ఒక 500, వేసిన 10,000ని వారం రోజులు తీసుకెళ్ళిపోతారు. అంటే ఇలాంటి వాళ్ళ జీవితాలు. ఎక్కడో భీమవరం నుంచి వచ్చిన, పక్క ఊరి నుంచి వచ్చిన ఒక కూలి, 40 ఏళ్ళు వయసున ఆధార్ కార్డులో పడింది, 60 ఏళ్ళు అతనికి వయసు, ఒక కూతురు, వితంతువు, 2 బిడ్డల అమ్మాయికి, ఒక ఉద్యోగం రాని కొడుకు, ఎక్కడో పొలం కూలిగా పనిచేస్తూ ఉంటే అతను అడిగేది ఏంటి? గ్రామ సచివాలయంకి వెళ్ళి నా ఏజ్ మార్పించండి. అతను అడిగింది అది ఎవరు చేయలేరు. అలాగే రోడ్డు మీద బట్టలు అమ్ముకునే వాళ్ళు మనం మర్చిపోతాం, హాకర్స్ని మర్చిపోతాం. మన ఇళ్ళు బాగానే ఉంటాయి, రోడ్డు మీద మనం అమ్మే బతికే వాళ్ళని మనం చూడాలి కదా. మనం వాళ్ళని చూడం, వాళ్ళు ఎలా బతుకుతారు అంటే సంతలో ఒక వాళ్ళు తెచ్చుకున్న, వాళ్ళు కొనుక్కున్న బట్టలకి, హోల్సేల్ కొనుక్కున్న బట్టలకి ఒక వంతు ఎక్కువగా అమ్ముడైతే దానికే సంతోషించే చాలా చిన్న జీవితాలు. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి జీవితాల గురించి ఆలోచించి వచ్చాను నేను రాజకీయాల్లోకి. ఏదో అద్భుతాలు సాధిస్తాను నాకు తెలీదు. ఒక రామ్ మనోహర్ లోహియా, ఒక నాని పాల్కీవాలా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, వీళ్ళందరినీ చదివిన తర్వాత, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అర్థమైన తర్వాత, ఇవన్నీ మనల్ని ఏంటంటే ప్రేరణిస్తాయి. నువ్వు వెళ్ళి జనం కోసం పని చేయని. ఎంతసేపు నీ జీవితం నువ్వు బతకడం కాదు, నువ్వు కూడా ఏదైనా పని చేయాలి. పోనీ దీనికి ముందు ఇదే ఆలోచన వల్ల 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేశాను. అప్పటి రాజకీయ పార్టీ ప్రారంభం వల్ల గుర్తుపెట్టుకోండి, నేను ప్రారంభించాను అది. దాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానాన్ని మనం మొదలు పెడితే మళ్ళీ తిరిగి దాన్ని జాతీయ పార్టీలో కలిపేస్తే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి. నాకు ఆహ్వానాలు రావా? నాకు వస్తాయి, పదవులుగా అవకాశాలు వస్తాయి. నేనేమనుకున్నా, ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే చచ్చిపో దాంతో, అంతేకాని కాంప్రమైజ్ అవ్వకు. ఇప్పుడు మీరే చూశారు మన ముఖ్యమంత్రి గారి స్వయాన చెల్లెలు, ఆవిడ కూడా పార్టీ స్టార్ట్ చేశారు. ఆవిడ పార్టీ స్టార్ట్ చేస్తే నన్ను అడిగారు, షర్మిలా గారు పార్టీ స్టార్ట్ చేస్తారు కదా, మీరు ఏమంటారు? మనస్ఫూర్తిగా ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలి, శుభాకాంక్షలు కూడా తెలిపాను. ఈ మధ్య నేను వింటా ఉంటే జాతీయ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తున్నాం, మళ్ళీ తిరిగి దాంట్లో. అంటే అది తప్పు ఒప్పు నేను చెప్పట్లా. నా మాట ఏంటంటే, ఇక్కడ ఒక పార్టీని నడపటం 1000 కోట్లు ఉంటే సరిపోదు. మరి ఉంటే ఒక పార్టీని నడపగలం? ఏముంటే పార్టీని నడపగలం? వాళ్ళ దగ్గర ఉన్నంత 1000 కోట్లు లేవు, వాళ్ళ దగ్గర ఉన్నంత వ్యవస్థ లేదు మనకి. మరి ఎలా నడపగలుగుతున్నాం జనసేన పార్టీని? అంటే సైద్ధాంతిక బలం, నువ్వు దేనికోసం ఉన్నావు దానికి నిలబడే మనస్సు, అంత పోరాట పటిమ, సంపూర్ణంగా రాజ్యాంగం మీద అవగాహన, ఈ బిల్లు గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి, ప్రాథమిక హక్కుల గురించి నువ్వు ఎందుకు నిలబడాలి, ఇంత అవగాహన ఉండి నీతో పాటు ఫస్ట్ నువ్వు నమ్మి, నీతో పాటు కొద్దిమంది నమ్మి, ఆ తర్వాత సమూహం పెద్దదై ఈ రోజున ఒక ఉమ్మడి సభాపతిగా చేసిన వ్యక్తి, అలాంటి నాయకుడు కూడా మనం నమ్ముతున్నాడంటే ఇంత బలంగా ఉన్నాం మనం. ఫస్ట్ మన బలం అర్థం చేసుకుందాం. ప్రతి 5 సంవత్సరాలకి మాట్లాడే సిద్ధాంతాలు కాదు మనకి, చిరస్థాయిగా ఉండే సిద్ధాంతం ఇది. ఇప్పుడు ఇందాక మీరు నీళ్లు తాగడానికి మనందరం ఏమనుకుంటున్నాం, ఇంట్లో స్నానాలు చేసి వచ్చాం, నేను అక్కడ నీళ్లు చూస్తుంటే కంపు కొడుతున్నాయి, నీళ్లు మురికి వాసన, నీళ్లు స్నానం చేయడానికి. మనం వీటి గురించి ఆలోచించం. నీళ్లు తాగాలంటే కంపు, మురికి కంపు, ఆ బిడ్డలు నీళ్ళకి పట్టిస్తాం, బిడ్డలు జబ్బులు వస్తాయి. ఏలూరులో చూశారు, 300 మంది ఎందుకు పడిపోయారో తెలియదు, ఈ రోజుకి తెలియదు దాని మీద. అందులో ఏమి కలిసినాయి, ఎందుకు అలా పడిపోయారో దాని మీద ఒక నిర్ధారణ లేదు. ఇదే అమెరికా కానీ వేరే దేశాలు కానీ అడగకుండా ఉంటారా? అంటే చట్టం, రూల్ ఆఫ్ లాని పాటించకపోతే వచ్చే సమస్య ఇది. నా ప్రయత్నం అంతా
మన అర్జెంటుగా అధికారంలోకి వచ్చేసి ఏదో అని అంటే నేను ఎప్పుడూ అసలు అప్పుడే నేను కాంగ్రెస్తో పాటు నేను కూడా వెళ్ళిపోయాను కాంగ్రెస్లోకి, నేను ఏదైనా అవ్వాలనుకుంటే. కానీ నేను అట్లా అనుకోవట్లా. ఏదో ఈ వ్యవస్థలో ఏదో కొన్ని లోపాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని సమాంతర వ్యవస్థలన్నా పెట్టు, ఎన్ని సమాంతర వ్యవస్థలన్నా, నువ్వు ఎన్ని చట్టాలన్నా చేయి, కానీ చేసే మనసు లేకపోతే ఎన్ని చట్టాలున్నా నిష్ప్రయోజనం, ఎన్ని సమాంతర వ్యవస్థలున్నా నిష్ప్రయోజనం. అంటే వాట్ వీ నీడ్ వెరీ వెరీ కమిటెడ్ పీపుల్ హూ బిలీవ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ప్రజలకి చెయ్యగలిగే ఏదైనా ఒక ప్రేమ ఉన్న వ్యక్తులు కావాలి, దీనికి కమిటెడ్ వ్యక్తులు కావాలి. అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి చేయాలి. మన దెందులూరు సభ, మన ఉంగుటూరు సభలో కూడా చెప్పాను, ఈ జగన్ అనే వ్యక్తి తిడతా ఉంటే నాకు బాధ ఉండదు అనుకుంటున్నారా? నా ఇంట్లో నా భార్య ఏడవదా? ఏజ్ ఆఫ్ సోషల్ మీడియా కదా, తెలియకుండా ఎందుకు ఉంటుంది? నేను ఎంత దాద్దాం అనుకున్నా, తను విదేశీయురాలు, ఎంత దాద్దాం అనుకున్నా తనకు ఎందుకు తెలియకుండా ఉంటాయి? తెలుస్తాయి ఇంట్లో. మా అమ్మ ఎంతసేపు కూర్చో మా అమ్మకి దాద్దాం అనుకున్నా, మా అమ్మని తిట్టింది కూడా, మా అమ్మ ఎక్కడో యూట్యూబ్లో ఏదో టీవీ సీరియల్స్ ఏవో ఉంటాయి, అవన్నీ చూస్తూ ఉంటప్పుడు ఏదో ఒకసారి తిప్పి బయటకు కనిపిస్తాయి. ఏంటి నాన్న ఇలా అంటున్నారంటది. నేనేం చెప్తాను దీనికి సమాధానం? అంటే ఇవన్నీ ఎందుకు పడుతున్నాను నేను, నా కుటుంబం ఎందుకు పడాలి? పాటు రాజకీయాలు మనకు వద్దని చెప్పి వెళ్ళిపోతాం కదా, అందరం వెళ్ళిపోతాం, ఇక్కడే బ్రేక్ డౌన్ అయిపోతారు. 1000 కోట్లు ఉన్నవాళ్ళు, నాకంటే 1000 కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఖండాంతరాలు దాటిన పేరున్న వాళ్ళు ఉన్నారు. అందరూ ఎందుకు రాలేరు? బికాస్ అందరికీ తట్టుకునే శక్తి వద్దులే అనుకుంటారు, ఎదవ జీవితం అనుకుంటారు. నేను అట్లా అనుకోవట్లా. అట్ ద కాస్ట్ ఆఫ్ నా పిల్లల్ని, నా కుటుంబాన్ని పణంగా పెట్టి వస్తున్నా. అంటే ఎంత పిచ్చి ఉండాలి ఆ వ్యక్తికి, సమాజం మీద ఎంత ప్రేమ ఉండాలి, అంటే ఎంత పోరాట పటిమ ఉండాలి ఆ వ్యక్తికి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పోరాట పటిమ? మనం చదవాలి. ప్రాథమిక హక్కులు అంటే ఏంటో తెలియాలి మనకి. ప్రాథమిక హక్కులు అంటే ఇది ఒక అర్థం కాని భాష కాదు. గాడ్ గివెన్ రైట్స్, భగవంతుడు మనకిచ్చిన వరాలు, మనకి దాన్ని రాజ్యాంగంలో నిక్షిప్తం చేయబడ్డాయి. నాని పాల్కి వరకు చెప్పిన లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. ఇదే నేను వకీల్ సభలో చెప్పిన మాట. ఇది లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. ఎన్ని కష్టాలు వచ్చినా, జడ్జికి కష్టాలు వచ్చినా కానీ చివరికి వెళ్ళి భగవంతుడికి మొరబెట్టుకుంటాడు. అలాగే భగవంతుడిచ్చిన ఆదేశిక సూత్రాలు ఇవి కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఇవి నీకు ఉపాధి, నువ్వు ఆరోగ్యంగా బతకడానికి నీరు, నువ్వు సంపాదించుకోవడానికి తిండి, నేను ఎవ్వరు ఏమి చేయకుండా నీకు రక్షణ, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. ఇవి దీన్ని రైట్ టు లైవ్లీహుడ్ అనో ఏదో రకరకాల ఇంగ్లీష్లో చెప్పచ్చు, కానీ ప్రాథమిక హక్కులు. మీరు చెప్పండి, బయట ఉన్న ప్రకృతి ఎవరిది? అది డస్ ఇట్ బిలాంగ్ టు జగన్? అక్కడ ఎదిగిన అడవులు ఎవరివి? భూగర్భంలో ఉన్న గనులు ఎవరివి? పారే నదులు ఎవరివి? గలగల పారే సెలయేళ్ళు ఎవరివి? ఎత్తైన హిమాలయాలు ఎవరివి? దక్షిణాదిని ఉన్న వింధ్య ఎవరివి? వింధ్య పర్వతాలు ఎవరివి? ఇది సమస్త జాతికి, సమస్త లోకానికి చెందింది. కొద్దిమంది జగన్ లాంటి దుర్తులకి చెందింది కాదు. ఇది ఫస్ట్ అది మనం గ్రహించాలి. మనం గ్రహిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇది మా అందరి సొత్తు అని మనకు ఉమ్మడి భావన రావాలి. ఉమ్మడి భావన వచ్చినప్పుడే నువ్వు ఇప్పుడు ఉదాహరణకి ఏమంటారు, మీరు మాకు ఓటేయకపోతే మీకు పెన్షన్ తీసేస్తాం. మనం ఏమనాలి, నువ్వెవడివిరా నా పెన్షన్ తీయడానికి అన్న? నాకు హక్కు ఉంది ఈ దేశంలో, నా నేల ఇది. ఆ హక్కు వచ్చిన రోజున అప్పుడు వాలంటీర్లు ఎవడు అవసరం లేదు, అది సహజంగా వచ్చి తీరాలంతే. ఆ హక్కులు తీసేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. గత 7 దశాబ్దాలుగా కొద్దిగా ప్రతి ఒక్కళ్ళు. ఈ రోజున మనకున్నదేంటి? డెమోక్రసీని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఇట్స్ నాట్ డెమోక్రసీ. ఇది డెమోక్రసీ కాదు, ఇది ఆలిగార్కీ అంటాం. ఆలిగార్కీ అంటే కొద్దిమంది వ్యక్తులు ఉన్నత స్థానంలో కూర్చొని సంపూర్ణమైన మానవ మనందరి మీద, మన ఈ వనరుల మీద, వీటన్నిటి మీద ఆధిపత్యం చెలాయించడం. వాళ్ళు చెప్తే నడుస్తుంది, మొత్తం వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు. రాచరికం ఒకలాగా, దౌర్జన్యంతో కూడిన ఒక క్రిమినల్ రాచరికం ఇది ఆలిగార్కీ. అది ఎక్కడో వేరే విదేశాల్లో కాదు, మన రాష్ట్రంలో నడుస్తుంది ఇది. దీనికి ఒక ప్రైవేట్ ఆర్మీ కాల్డ్ వాలంటీర్స్, గ్రామ సచివాలయాలు.
నీకు పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలు దేనికి నాకు అర్థం కదన్నమాట. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలు దేనికి అంటే నువ్వు ఈ మన జగ్గుబాయ్ ఉంటాడు, ముఖ్యమంత్రి జగ్గుబాయ్, వచ్చిందా పదం అంటే వాళ్ళకి వైసీపీ వాళ్ళకి చాలా కోపం రావచ్చా ఏంటి మా వాడిని పట్టుకుని జగ్గుబాయ్ అంటామంటే ఓ ఫ్రెండ్లీగా అన్నాను అనుకో, పెద్ద ఈజీగా తీసుకు. సో మన జగ్గుబాయ్ గ్యాంగ్కి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆంధ్రప్రదేశ్ మందని ఏదో భావనలో ఉన్నట్టున్నారు, తీసేస్తాం, త్వరలో తీసేస్తాం భావన. సో జగ్గుబాయ్కి ఏంటంటే మనకి చాలా మాట్లాడాలనుకునే సభా సంస్కారం కాదని మాట్లాడినాను, మళ్ళీ ఏడుస్తారు మళ్ళీ నా మీద. సరే కొంచెం ఒక నిమిషం, ఒక 10 సెకండ్లు టైం ఇవ్వండి. జగ్గుబాయ్ అలాగే సరదా అంటే వాళ్ళంటే నేను ఎందుకు జగ్గుబాయ్ అంటున్నానంటే ఏకవచ్చి చెప్పాను కదా, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకి గౌరవం ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. అది ఎప్పుడు వారు కూడా ప్రజాస్వామ్యం విలువల్ని గౌరవిస్తాయి. జగన్ అనే వ్యక్తి ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించుంటే, ఆ విధంగా పరిపాలిస్తుంటే, అతను ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి మహానుభావుడైతే మామూలు గౌరవం తల మీద పెట్టుకుంటాం. అతను ఒక ఏమాత్రం విలువలు పాటించకుండా నేరస్తుల్ని వెనకేసుకొస్తూ అడ్డగోలుగా వనరుల్ని ఇష్టారాజ్యంగా పంపిణీ చేస్తూ దోచేస్తూ చివరికి పేపర్ వేయించుకొని కూడా ప్రజల నుంచి 48 కోట్లు దోచేసిన వ్యక్తి. ఇన్ని చేస్తున్నప్పుడు అది కూడా భరించాం. కరప్షన్ అనేది మన జీవితంలో నిత్యకృత్యం అయిపోయింది. సరే ఇంకేమైపోయింది, కరప్షన్ హస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సరే ఓకే, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ హ్యాపెన్. ఇంక ఏ స్థాయికి వచ్చేసింది, ఇంకెవడు బతకూడదు, ఎవడు ఎదిరించి చెప్పకూడదు, ఎవరికి అభిప్రాయం ఉండకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరికి అభిప్రాయం ఉండకూడదు. ఈ స్థాయికి పెరిగి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఒక జన సైనికుడి మీదని కాదు, ఈరోజు మొన్న జరిగింది, ఇందాక బోలిశెట్టి గారు చెప్పినట్టుగా ఫోన్ మాట్లాడితే మీకు ఒక మర్డర్ మరి ఏదో ఒక అమ్మాయిని మనం మాట్లాడింది ఏదో కేసు చెప్తా ఉన్నారు, 14 రోజులు జైల్లో పెట్టడం, సబ్ జైల్లోనే ఎక్కడ. మరి వీళ్ళు చేసే మర్డర్లకి ఎవడు బాధ్యులు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే, నువ్వు ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించినప్పుడు, ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్నప్పుడు, మీలాంటి ఒక మహిళ ఒక 35-36 సంవత్సరాల ఒక ఆడపడుచు, ఒక మహిళ జనసేన సిద్ధాంతాలు నచ్చి వైజాగ్లో పాపం ఆవిడ 3 రోజులైంది జాయిన్ అయ్యి, మన నాయకులతో పాటు వెళ్ళి అక్కడేదో ఫ్లెక్సీ గురించి నిరసనకి వెళ్తే ఆవిడ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 9 ఏళ్ళ కొడుకు ఆవిడికి, భర్త మర్చెంట్ నేవీలో క్యాప్టెన్. ఆవిడ అన్నా నేను వైసీపీలో చెందినవాడు, నాకు ఈ పోలీసులు ఇవన్నీ నాకు అలవాట్లేదు, కానీ మీ సిద్ధాంతాల కోసం వచ్చినప్పుడు ఇట్లా అయిపోయింది నాకు అని పాప అంటుంటే, పక్కన వాళ్ళ తమ్ముడు ధైర్యం చెప్తున్నాడు, అన్న మా అక్క 10 సార్లు చేసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా అక్క విలువలు ఫీల్ అవుతుంది. జనంటే మీకు అర్థమవుతుంది అంటే ప్రజాస్వామ్యాన్ని ఎలాగా విలువలు తుంగలో దొరుకుతున్నారనడానికి. మరి ఇలాంటి సమూహానికి రూల్ ఆఫ్ లా అంటే కదా, రూల్ ఆఫ్ లా నాకు ఏది అప్లై అవుతుంది నీకు అదే. నిజంగా బాధ ఎక్కడేస్తుంది, 200 రూపాయల జీతం మనకి లంచం తీసుకునే ఒక పోలీస్ కానిస్టేబుల్కి, ఒక 500-600 తీసుకునే ఒక చిన్నపాటి రెవెన్యూ అధికారికి, వీళ్ళ మీద ఏసీబీ ఉంది. వీళ్ళు ఏమి చేసినా అధికారులు ఎమ్మెల్యేల మీద పడిపోతారు. ఎమ్మెల్యేలు చేసే లంచగొండితనం కరప్షన్ మీద ఏసీబీ ఉంది? అసలు హక్కు ఉందా వీళ్ళకి? అసలు లంచం తీసుకునే వాడి మీద నీకు యాక్షన్ తీసుకునే హక్కు నీకుందా? నువ్వే కరప్టోడివి, నువ్వే దగులుబాజీవి, నువ్వే దోపిడీదారుడివి, మళ్ళీ నువ్వు కూర్చోబెట్టి నేను క్లీన్ పాలన ఎలా ఇస్తాడు? క్లీన్ పాలన పాపం వాళ్ళు ఇంకా అన్అఫీషియల్గా పక్కన భయంతో తీసుకున్నావు, నువ్వు దౌర్జన్యంగా ఓపెన్గా దోపిడీ చేస్తున్నావే.
48 కోట్ల రూపాయలు నువ్వు నీ పేపర్కి లాగేసుకున్నావే అందరూ చూస్తుండగానే, చట్టాలను అడ్డం పెట్టుకొని. ఎలా పెరుగుద్ది మీరు చెప్పండి. నేను మన ఏలూరులోనే మనుషులను పంపించి మాట్లాడుతూ ఉంటాను. రాజు అనే ఒక ఆటో డ్రైవర్, 12 సీట్ ఆటో డ్రైవరు తన కుటుంబాన్ని నడుపుకోవాలంటే నెల రోజులకి ఒక 5 లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం వస్తే కొంచెం డబ్బు చూస్తాడంట. అంటే అంత కష్టం డబ్బు సంపాదించడం నాకేముంది. నేను ఈ రోజున చెప్తున్నాను, నేను రోజుకి 2 కోట్లు తీసుకున్న సంపాదన అంత స్థాయి ఉంది అంటే నేను రావడానికి 25 సంవత్సరాలు కింద మీద పడ్డాం, ప్రాణాలు పోయినాయి, కొన్నిసార్లు నష్టాలు తీసుకున్నాం, ప్రొడ్యూసర్ నష్టపోతే డబ్బులు ఇచ్చేసాం. ఈ మహానుభావుడు మన భీమలా నాయక్ టికెట్లు 10 రూపాయల టికెట్ పెడితే మళ్ళీ దాంట్లో నష్టపోయాం. అంటే ఇన్ని ఒడిదుడుకులు పడితే ఇక్కడ దాకా వచ్చి అంటే అంత కష్టం డబ్బు సంపాదించి మరి ఏమీ చేయకుండా, ఎవ్వరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా ఒక వ్యక్తికి ఇన్ని మరి వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటుందా? విలువ ఉంటుందా? వీళ్ళ నాన్నగారే ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడి నుంచి వచ్చిన కొడుకు ఇచ్చిన ఆయన ఇదేంటి? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇలా చేసుకోవచ్చు, మనం 6% డబ్బులు తీసుకోవచ్చు. 100 కోట్లు పని అంటే 6 కోట్లు వెళ్ళిపోవాలి. దేనికి వెళ్ళాలో తెలియదు. 6 కోట్లు కనుక సేవ్ చేస్తే ఒక ఫీజు రీయింబర్స్మెంట్ పథకంకి వెళ్తేమో, ఒక షాదీ ముబారక్కి వెళ్తేమో, తాడేపల్లిగూడెంలో వచ్చిన గుంతలు అవుతాయేమో, మన ఎర్ర కాలువని సరిగ్గా ఆధునీకరణ పనులు కోట్లకి 600 కోట్లు, 1,00,000 కోట్లకి 6,000 కోట్లు. ఇది నేను చెప్తుంది కదా, అఫీషియల్గా కాంట్రాక్టర్ చెప్తున్నాడు. మీరు చూడండి ఛానల్స్లో. మరి దీని మీద ఎవరు మాట్లాడే? ఒక అధికారి 30,000 లంచం తీసుకున్నాడంటే అందరి మీద పడిపోయి ఏసీ దించేసాను వాళ్ళకి ఈయన ముఖ్యమంత్రి లాంటి ఇట్లా కూర్చొని మాట్లాడుతూ ఉంటే, అఫీషియల్గా ఒక కాంట్రాక్టర్ చెప్తున్నాడు నేను ప్రభుత్వానికి 6% ఇస్తాను. సగటు భారతీయుడిలో, సగటు తెలుగువాడిలో మనలో ధైర్యం పోయింది, ఉదాసీనత పెరిగిపోయింది, కంప్లసెంట్ యాటిట్యూడ్. మనకెందుకులేండి సార్, మన కులపోడు కాదులేండి. కొన్ని చేసినాడు మన కులపోడు అయితే మన బావే అవ్వచ్చు, మన మావే అవ్వచ్చు, మన మేనలుడే అవ్వచ్చు. తప్పే కదా, తప్పేది. రూల్ ఆఫ్ లా తేడా చెప్తుందా? పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ మనోడైతే ఏంటి? తప్పే, పవన్ కళ్యాణ్కి శిక్ష పడాలంతే. అది రూల్ ఆఫ్ లా. అది పవన్ కళ్యాణ్ అనే ఒక వాలంటీరు, పవన్ కళ్యాణ్ ఒక వాలంటీరు ఒక అమ్మాయిని ఏడిపించాడు. అదొక కేసు వచ్చింది, నేను పేపర్లో చూస్తూ ఉన్నా. చూస్తుంటే అమ్మాయిని వేధింపులకు గురి చేశారు. కరెక్టే, నా పేరు పెట్టుకున్నావు, నా అభిమాని అయితే నేను వదిలేస్తావా? ఒక ఆడబిడ్డ మీద నీకు మాన ప్రాణానికి ఇబ్బంది అయితే నువ్వు ఎలా వదిలేస్తావు? నా పేరు పెట్టుకున్నాడని. రేపొద్దున మన ప్రభుత్వం వస్తే అన్న నీ ఫ్యాన్ అన్న అనొచ్చు, అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు రూల్ ఆఫ్ లా చేయకూడదు, తప్పు. యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు outrage the modesty of a woman or a girl. మన ప్రాణాలకి భంగం కలిగించే నీకు హక్కు లేదని అభిమానమైనా సరే. ఇది రూల్ ఆఫ్ లా. మరి ఇవన్నీ పాటించని వ్యక్తి జగన్. ఈ జగన్ మరి నేనేం చేయాలి? పోనీ నేను వదిలేసాను, ఇవన్నీ చేస్తారు, కానీ అప్పటికీ గౌరవిస్తాను. పుట్టినరోజు అంటే జగన్ గారు బాగుండాలంటాను. నిజంగా అనుకుంటాం, ఏ మనిషి పోవాలని కోరుకోం కదా. ఇన్ని అయిన తర్వాత కూర్చోబెట్టి ఆ వాడే భాష ఉంటుంది చూసారు, అతను పెళ్ళం అంటే నాకే చిరాగ్గా ఉంటుంది. ఇంట్లో బాబు ఇట్లా మాట్లాడతాడు. మనం మాట్లాడుకోం అట్లాగా, మనం అంటావా? ఆ పదాలు వాడాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాగరికత కాదు. దట్టు నువ్వు అత్యంత ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్నావు. కొన్ని కోట్ల మంది నిన్ను చూస్తుంటారు, కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. అలాంటి కూర్చోబెట్టి నేను డివోర్స్ ఇచ్చి నా పెళ్ళి నేను మూవ్ ఆన్ అయిపోతే ఇతను నా పెళ్ళిళ్ళు ఇంకా వదలలా. అతను ఇంకా అక్కడ పట్టు కూర్చున్నాడు. నువ్వు పట్టించుకోవాల్సిన పెళ్ళిళ్ళ గురించి కాదు, నువ్వు పట్టించుకోవాల్సింది నువ్వు పాలసీల గురించి. పెన్షన్ వెళ్తుందా అంటే మీరు ఎక్కువ, మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎక్కువ వ్యక్తిగత జీవితాలను తవ్వితే, ఇప్పుడు ఈ రూమ్లో ఎవరన్నా సపోజ్ నాకు తెలిసి జగన్ మనుషులు ఉన్నారనుకోండి, అలాగే ఏమన్నా పోలీసు కూడా ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉంటారు, ఎవరో ఒకరిద్దరు ఉంటారు, మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు కదా. ఒక 2-3 ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళకి నేను చెప్తున్నా, మీ ప్రభుత్వాన్ని చెప్పండి, నవరంధ్రాల్లో కెమెరాలు పెట్టడం తప్ప ఇంకెక్కడ ఏమీ లేదు, అంత పెట్టేశారు. అంటే ఎంత విసుగొచ్చి మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందా?
చిదంబరం రహస్యం అంటే ఏంటి ఉండదు, ఆకాశం ఓపెన్ చేసి ఏం ఉండదు, గాలి ఉండదు, బూడిద ఉంటుంది. అందుకని మరి ఎక్కువ తొక్కేయకండి. మనం కూడా ఏం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటి వ్యక్తిగత జీవితంలో ఏముంటుంది, ఏముంటుంది. పొద్దున్న లేవగానే అందరం కాలకృత్యాలను తీర్చుకుంటాం, చెప్తాం అవన్నీ. పొద్దున్న లేవగా నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడిని, పేరున్న వాళ్ళందరూ కాలకృత్యాలు తీర్చుకోరు అనుకునేవాడిని. మా అమ్మని అడిగేవాడిని, అమ్మ కాలకృత్యం ఎవరు తీర్చుకోరమ్మంటే నాకు చాలా పెద్ద హీరోలు ఏం మాట తెలియదు అనేది మామ. అలాగా ప్రతి ఒక్కడు పెళ్ళి అయితే ఏం చేస్తారు, అందరూ సాధారణ చేసినట్టు చేస్తారు, కూర్చోబెట్టి పిల్లలకి అంటారు వాళ్ళని కూడా. అంటే ఇదేమైపోయిందంటే సమాజంలో కూడా ఈ రుగ్మత ఉంది. సోషియో పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, జస్ట్ నాట్ ఎట్ ఎ పొలిటికల్ లెవెల్, ఈవెన్ సామాజిక పరంగా కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. జగన్ వ్యక్తిగత జీవితం నాకు పెద్ద ఇష్యూ, ఇంట్రెస్ట్ కాదు. వాళ్ళ ఎంపీలు మనకి న్యూడ్ షోలు చూపిస్తారు, మనకు అది అవసరం అనవసరం. అది మనకి వాళ్ళ ఎమ్మెల్యేలు అరగంట గంట 10 గంటలు మాట్లాడుకో, మనకు అనవసరం. అది మనకు అవసరమైంది ఏంటి, మన ఎర్ర కాలువకి పని జరిగినాయా లేదా, మన రోడ్లు పూడ్చారా లేదా, యువతకు ఉపాధి అవకాశాలు వచ్చినాయా లేదా. ఆ మిగతా మీ సావేది మీరు చావండి, మేము అడగం. నేను అందుకే పెద్ద వాళ్ళు నా గురించి అందరూ అంటారు, సార్ వాళ్ళ ఎంపీ ఇలా చేశాడంటే ఏం చేయమంటావు, దరిద్రపు కారం నాకెందుకే బాబు, తీయండి వీడియో. వాళ్ళు ఏం చేసుకున్నా చంపేయడం అంటే దీని మీద నేను రాజకీయం చేయను అంటే ఏముంది ఇంట్రెస్ట్ నాకంటే. ఎవరికి లేదు ప్రత్యేకంగా, ఎవరికైనా ఏముంటుంది. ఇది అలా కాదు, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఎక్కడో చోట సమాజం తాలూకు మనం అర్థం చేసుకోకపోతే నా భయం ఏంటంటే, ఈ సింప్లిసిటీ మనకు రాకపోతే భయాలు వచ్చేస్తాయి మధ్యతరగతి మనుషులుగా మనందరికీ. మా నాన్న ఏం డబ్బున్నాడేం కాదు, డిఎల్ ఒక క్యామ్లిన్ పెన్సిల్ బాక్స్ కొనాలి అంటే మా నాన్న అడిగేవాడిని, నాన్న క్యామ్లిన్ పెన్సిల్స్ కాదు, చిన్న ఇంతే ఉండే పెన్సిల్స్, 2 రూపాయలు. అది ఆ 2 రూపాయలకి నేను ఎన్ని డ్రామాలు ఆడేవాడిని అంటే, మా నాన్న టీఏ వస్తున్నా, మా నాన్న డిఏకి నాకేంటి సంబంధం, టీఏకి అంటే మా నాన్నకి డిఏ వస్తే నేను ఆ 2 రూపాయలు మా నాన్న ఇస్తాడు. ఇది ఎప్పుడు, ఇది 6వ తరగతిలో 7వ తరగతిలో. అంటే అలాంటి ఉద్యోగాల్లో కుటుంబాల నుంచి వచ్చిన నాకు తెలిసే కష్టం ఎలా ఉంటుందో. ఈ రోజుకి నేను 1 కోటి రూపాయలు టక్కుని ఇచ్చేస్తాను, కానీ నాకు నేను ఒక 10,000 ఖర్చు పెట్టాలంటే కింద మీద పడతాను. 10,000 ఖర్చు పెట్టాలా లేదా. అందరు తిడుతుంటారు నన్ను, ఈ చొక్కా 6,000 అంట, అమ్మ అంత ఎందుకులే కొందామా వద్దులే. ఈ చెప్పులు 3,000 అంట, అబ్బాయి వద్దులే. మీకు అర్థమవుతుందా, నేను నా మధ్యతరగతి మనసు నుంచి నేను రాలా. నా మధ్యతరగతి ఎందుకంటే నాకు ఇష్టం, నా మధ్యతరగతి మనసు నాకు ఇష్టం. నాకు అది ఉండబట్టే ఇంకా నేను ఇలా ఉన్నాను. అందుకే నేను పార్టీ నడపగలుగుతున్నాను. లేదంటే జగన్లాగా నేను కూడా ఉంటాను, ఇలా ఉండేవాడిని అందరినీ. సో నేను ఇంత పద్ధతిగా ఉన్నప్పుడు ఓకే, ఇదంతా ఎందుకు, ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందంటే, ఈ పురాణం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, జగ్గుబాయ్ అన్నందుకు వచ్చింది. ఇదేంటంటే అంటే ఇంత జాగ్రత్తగా పోతూ ఇన్ని విలువలు ఉంటాయి. మరి మనోడు ఎంత ఉండాలి, మనోడు కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాడు, పెళ్ళాంగిళ్ళం అంటాడు. నేను చాలాసార్లు చూసా, భరించా. అంతకుముందు కూడా అమ్మ ఒడి పథకంలో మాట్లాడాడు. ఇంకా నా కోపం పర్లేదు, నేను భరిస్తాను. చుట్టుపక్కల ఉండదు, నన్ను అందరూ తిట్టేస్తున్నారు, నన్ను నీ కోపం రాదంటే కమాన్ ఫైట్ అని. నాకేమో కోపం రాదు, ఏంటో నాకు నన్నన్నా మా వాళ్ళన్నా నాకేంటన్నా కోపం రాదు. నా కోపం ఎప్పుడు వస్తుందంటే మిమ్మల్ని అంటే కోపం వస్తుంది. మా నాయకుడిని చెంపదెబ్బలు కొడితే నాకు కోపం వస్తుంది. ఒక పోలీసు అధికారి మా నాయకుడిని చెంపదెబ్బలు కొడితే బాధ కలుగుతుంది నాకు. నా మీద కొడితే నా పెద్ద ఏమనిపించదు, నన్నంటే నాకేమనిపించదు. మా జన సైనికులు అంటే అనిపిస్తుంది. మా వీరమహిళ మీద ఒక రాంగ్ సోషల్ పోస్ట్ పెడితే కోపం వస్తుంది. మా ఆడపడుచుల్ని సంబంధం లేకపోయినా కానీ ఒక మహిళకి భద్రత లేదంటే కోపం వస్తుంది నాకు. నన్నంటే నాకు కోపం. కానీ నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా, నేను ఏకవచనంతో పిలవాలి అంటే, ఒక అర్హత లేనివాడు అందలం ఎక్కాడు. ఎలా తెలియచెప్పాలి? నీకు 1000 కోట్లు ఉన్నాయి, జ్యుడిషియరీని భయపెట్టగలవు, పోలీస్ వ్యవస్థను శాసించగలవు, బ్యూరోక్రసీని నీ కాళ్ళ కింద పెట్టుకోగలవు. మరి నీకు చెప్పాలంటే ఎలా చెప్పాలి? అందుకు ఏకవచనం ప్రారంభించాను. ఇట్స్ ప్యూర్లీ ఏకవచనం. ఎందుకు ప్రారంభం తెలియాలి నీకు. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన
నువ్వు సామాన్యుడివే, మాలాంటి వాడివే, నీకు ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి, ఎక్కువ బాధ్యతలు ఇవ్వబడ్డాయి, అందుకు నీకు సెక్యూరిటీ ఇవ్వబడింది, ఒక ప్రత్యేకమైన తాడేపల్లి ప్యాలెస్ ఇవ్వబడింది, మా డబ్బు అది. అందుకని నేనేం చెప్పదలుచుకున్నాను, అందుకని జగన్ అంటే కూడా నాకు విసుగు వస్తుంది ఈ మధ్యన. జగ్గుబాయ్ అంటే ఏంటి, మన చిన్నప్పుడు చిన్న మచ్చ పెట్టుకుని ఉండేట్లా విలను గళ్ళలుంగి కట్టు, నాకు జగన్ అలా కనిపిస్తుంటాను. మనం దోచేస్తున్నాం కదా, సో అందుకే నాకు బెదిరిస్తుంటాడు ఆడపిల్లల్ని. అతని కింద ఒక గ్యాంగ్ ఉంటారు, వాళ్ళందరూ ఆడపిల్లలు బెదిరిస్తూ ఉంటారు ఇళ్ళలోంచి. అందుకే నాకు ఎందుకు జగ్గుబాయ్ అంటే కరెక్ట్గా అనిపించింది. సో అందుకని మన జగ్గుబాయ్కి మనం ఇంటికి పంపించే టైం అయింది. సో జగ్గుబాయ్కి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ, యాజ్ నేను చెప్పినట్టుగా గత కొద్ది రోజులుగా వాలంటీర్స్ మీద ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది లేదు. నేను కూడా అందరిలాగే ఎంత రాజ్యాంగం మీద అవగాహన ఉన్నప్పటికీ, ప్రాథమిక హక్కుల మీద అవగాహన ఉన్నప్పటికీ, ఈ సమాంతర వ్యవస్థలు ఎట్లా అనేది మనం రాజకీయం మన పదవుల్లో లేం కాబట్టి కొంచెం అర్థం కావడం సమయం పడుతుంది. ఇది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటే సింపుల్ ఏముంటుందంటే, అంబేద్కర్ గారిది ఒకటే విన్నాను, నువ్వు ఎన్ని సమాంతర వ్యవస్థలు పెట్టినా, ఎన్ని కొత్త చట్టాలు పట్టుకొచ్చినా చేసే మనసు లేనప్పుడు నిష్ప్రయోజనం. ఇది అంబేద్కర్ గారి సూత్రీకరణ. అట్లా నాకు అనిపించింది, నువ్వు మళ్ళీ ఇంకో సమాంతర వ్యవస్థ ఏంటి, ఇది బేసిక్గా అంబేద్కర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన తర్వాత నాకు అనిపించి సరే వదిలేశాను. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ప్రతి ఇంటికి వెళ్ళడం అంటే మీరు ఊహించుకోండి. మొన్న ఈ దెందులూరు సభలో కూడా చెప్పాను, ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు, మీరు ఉన్నారమ్మా, మీరు మీ ఇంట్లో ఒక చిన్నపాటి రూమ్కి అద్దెకి ఇవ్వాలి అంటే, ఒక పోర్షన్ అద్దెకి ఇవ్వాలంటే, లేదంటే మీరు ఒక కాలనీలో ఉంటే, మీరు ఒక సందులో ఉంటే, అక్కడ ఒక ఇల్లు ఖాళీగా ఉంది అద్దెకి ఇవ్వాలంటే మీరేం ఆలోచిస్తారు? ఒక 5 మంది కుర్రోళ్ళు వచ్చి మీ రూమ్లో ఉంటాం అద్దెకి ఇవ్వనంటే మీరు ఎంత ఆలోచిస్తారు? మనకు ఆడపిల్లలు ఉంటారు, లేదంటే భర్త బయటికి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను, అరే ఇన్ని ఆలోచిస్తాం కదా. అలాగే భర్త కూడా ఏం ఆలోచిస్తాడో, నా ఎదిగిన పిల్లలు ఉన్నారు, నాకు కొంచెం ఇబ్బంది పడి, దేనికి 5 మంది మగపిల్లలు ఎప్పుడు కూడా నేను ఎందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంత సమూహం ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎందుకు మాట్లాడతానంటే, రెచ్చగొట్టడం చేతగా కాదు. నవ్వించగలిగేవాడిని రెచ్చగొట్టడం ఎంతసేపు, అది కూడా తెలుసు, కానీ చేయకూడదు. అది నాయకత్వపు లక్షణం. అది సమాజాన్ని నువ్వు హార్మోనియస్గా ఉంచాలి తప్ప నువ్వు విచ్ఛిన్నం చేయకూడదు. సో అలాంటిది ఒక 5 మంది 10 మంది యువకులు ప్రతి గ్రామంలో కలిసి, ఇంతకుముందు ఏముంది, మన సందులో 10 మంది వస్తే నేను చిన్నప్పుడు నేనే చూసేవాడిని. మా స్కూల్లో నేను చదివిన నెల్లూరు దుర్గామేట సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్లో నేను 10th తిరిగి వచ్చాను ఒక సంవత్సరం. వచ్చినప్పుడు నేను ఎందుకు ఒక రోజు 4 గంటలకు వెళ్ళిపోతాం, ఆ రోజు కొంచెం లేట్ అయ్యి 5:30కి వెళ్ళాను. 5 గంటలకు ఒక గంట లేట్కి వెళ్తే ఆ పొదలకూరు నుంచి వచ్చే బస్సు పాపం కొంతమంది మా క్లాస్మేట్స్ స్కూల్ అమ్మాయిలు వెళ్తుంటారు, వాళ్ళని ఎక్కుతానంటే చాలామంది, నేను ఎందుకో నా స్నేహితుడి కోసం ఏదో వాడు ఇల్లు ఏదో పక్కన ఏదో అంటే నోట్స్ రాసుకుంటూ ఉండిపోయినా పక్కనే. సో తిరిగి వచ్చి నేను నా సైకిల్ తెచ్చుకొని స్కూల్కి వస్తుంటే అమ్మాయిని ఏడిపించేస్తున్నారు వీళ్ళు. ఆ దూరంగా ఉండి ఇంకొంతమంది కుర్రోళ్ళు ఆ బస్సులో వచ్చి వాళ్ళతో పాటు వీళ్ళు ఎక్కి ఏడిపించడం, అక్కడ ఆగి, ఎందుకంటే గంటన్నర ఎవరు ఉంటారు స్కూల్ పక్కన, హెడ్ మాస్టర్స్ టీచర్లు అందరూ వెళ్ళిపోతే ఒక 15 మంది 12 మంది అమ్మాయిలు ఉంటారు. ఎంత ఉంటాయి ఆ వయసులో నాకు తెలిసి ఒక 14-15 ఏళ్ళు ఉంటాయి అందరికీ. వీళ్ళు ఒక 20 ఏళ్ళు ఉంటాయి వీళ్ళందరికీ. వీళ్ళు ఏడిపిస్తూ ఉన్నారు. నేను ఆగిపోయా. నేను నెక్స్ట్ డే ఏం చేశాను, నా ఫ్రెండ్స్ 10 మందికి చెప్పారు, పాపం అమ్మాయిని ఏడిపిస్తాను, మనం ఏం చేద్దాం, మనం కూడా చేద్దాం రండి, ఎదుర్కొందాం రండి అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు వార్నింగ్ ఇచ్చి పంపించేసి, ఇంకోసారి వస్తే నీ కాళ్ళు గీలు ఇరగొడతాను ఇక్కడికి వస్తాను చెప్పి. ఇది ఏం చెప్తుంది, ఇది ఇట్స్ బేసిక్ ప్రొటెక్షన్ నేచర్ టువర్డ్స్ విమెన్. అంటే 10 మంది కుర్రాళ్ళు వస్తే అంటే వాళ్ళు మర్చిపోతారు, ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు తప్ప ఉప్ప పక్కన పెడితే వాళ్ళకి అర్థం కాదు, విచక్షణ ఉండదు, ఆ సరదాన ఉత్సాహంలో అనకూడని మాట అనేస్తారు. అట్లాంటిది ఒక ఇంటికి గ్రామంకి మా ఇళ్ళలోకి వచ్చినప్పుడు ఎందుకు కుర్రలు ఒకడెవడు ఎందుకు రోజు సందులు తిరుగుతున్నాడు, మనం ఎవడు ఇంట్లో సందులో ఉండే పాపం మా అక్కలు ఉంటారు, మా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, లేదంటే దూరంలో ఉండే మా మిగతా వాళ్ళు ఉంటారు, ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు. పొద్దున్నే వస్తుండే నీకేం పని ఇక్కడ పంపించేసాం. అంటే బేసిక్గా వి ప్రొటెక్ట్ అవర్ విమెన్. బేసిక్ ఎనీ సమాజం తాలూకు నాగరికత సమాజం తాలూకు లక్షణం. అలాంటిది నువ్వు 10 మందిని గ్రామంలోకి పంపిస్తున్నావంటే వాళ్ళకి ఒక నైతిక నిబద్ధత ఉండాలి, మోరల్ కోడ్ ఉండాలి, వాళ్ళకి నియమాలు ఉండాలి. ఏమీ లేకుండా నువ్వేం చేస్తున్నావు, వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోమని చెప్తున్నావు, డేటా తీసేసుకుంటున్నారు వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఉద్యోగం 5,000 ఉద్యోగమే. వాలంటీర్స్ కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే,
మీరు 5,000 ఉద్యోగం అనుకుంటున్నారు. మీ చేత కలెక్ట్ చేస్తున్న డేటా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2022 కింద వస్తుంది. ఇది మీరు అన్వాంటెడ్ డేటా వాలంటీర్స్ వాళ్ళు చెప్పారు కదా అని కలెక్ట్ చేస్తే మీకు ఎవ్వరికి బాధ్యత మీరు దొరికిపోతారు. ఈ ప్రాసెస్లో మీకు బాధ్యత అప్పచెప్పిన వాళ్ళు పారిపోతారు. దానికి ఉదాహరణ కూడా చెప్తాను. ఐల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్. రాజశేఖర రెడ్డి గారు ఇష్టారాజ్యంగా సంతకాలు పెట్టేశారు. తీసేయండి డబ్బులు, మనకి ఇష్టం. అందరూ రాజశేఖర రెడ్డి దేవుడు 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 అన్నారు. మరి ఆయన నిజంగా దేవుడైతే అంతమంది ఐఏఎస్ అధికారులు జైల్లో ఎందుకున్నారు? అంతమంది ఐఏఎస్ అధికారులు అంటే అక్రమాలు చేసాడు ఆయన. డబ్బులు ఇచ్చిండొచ్చు, కాకపోతే ఆయన జేబులో డబ్బులు కాదు అవి. కొడుకు డబ్బులు ఇచ్చాడు, అదే డబ్బులు. దాని పర్యవసానం ఎవరు అనుభవించారు? జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు జైల్లోకి వెళ్ళారు, శ్రీలక్ష్మి గారితో సహా. ఒక బలమైన అధికారిని. అందుకనే ఈ వాలంటీర్స్ కూడా అదే చెప్తున్నాను. మీరు ఈరోజు డేటా కలెక్ట్ చేసేస్తున్నారు. మీరు మా వాళ్ళు చెప్పారని ఎమ్మెల్యే వీళ్ళెవ్వరు దొరకరు బాబు, ఫైనల్గా మీరే దొరుకుతారు. వాలంటీర్స్ తల్లిదండ్రులు కూడా నేను సభాముఖంగా చెప్తున్నాను. మీ బిడ్డలు అనవసరమైన డేటా కలెక్ట్ చేస్తారు. ఫైనల్గా రేపు పొద్దున ప్రభుత్వం మారిన రోజున కొత్త చట్టాలు వచ్చేసింది. మీకు ఇది కూడా చెప్తున్నాను. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ లోక్సభలో ఇవ్వబడింది. తప్పు చేస్తే ఎంత పెద్ద సంస్థకి 250 కోట్ల రూపాయలు ఫైన్. ఇది అపార్ట్ ఫ్రమ్ క్రిమినల్ ఛార్జెస్ కాకుండా. అందుకని వాలంటీర్ తల్లిదండ్రులు కూడా ఒకసారి ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను. వాలంటీర్స్ కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కాకుండా వాలంటీర్స్లో కొద్దిమంది, నేను ప్రతిసారి చెప్పినట్టుగానే ఒక పండ్ల బుట్టలో కుళ్ళిపోయిన 2 పండ్లు ఉంటే మొత్తం బుట్టంతలా నాశనం అయిపోద్దో, ప్రతి ఇంటికి ఒక జగన్ని పెట్టేశాడు. ప్రతి గ్రామానికి ఒక జగన్ పెట్టేశాడు. జగన్ మన జగ్గుబాయ్ ఓ జగన్ పెట్టేశాడు. ఏం డేటా ఉందో మీకు చెప్తాను. దాంట్లో వాళ్ళు ఏం కలెక్ట్ చేస్తుంది ఏంటి అంటే చాలా సెన్సిటివ్ డేటా. AP government volunteers, a common man could easily understand. The government is currently collecting personal data such as Aadhaar cards. Andhra Pradesh ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది ఆధార్ కార్డ్స్, ఓటర్ కార్డ్స్, పాన్ కార్డ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్స్, డీటెయిల్స్ ఆఫ్ బిల్డింగ్ ప్లాన్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అబౌట్ ఆల్ ద పర్సన్స్. అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరి డీటెయిల్స్, వారికి పెళ్ళయిందా లేదా, డీటెయిల్స్ అబౌట్ విడో విమెన్, వితంతువులు ఎవరున్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ వయసు ఏంటి, మైనర్ బాలికలు ఉన్నారా లేదా, మైనర్స్ ఉంటే ఎవరు, వెహికల్స్ ఏమైనా ఉన్నాయా లేదా, వాళ్ళ వెహికల్ నెంబర్లు, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్స్, ఐరిస్ ఇన్ఫర్మేషను, అంటే మన కనుపాపను కూడా తీస్తారు కాబట్టి దాంట్లో ఆ ఇన్ఫర్మేషను, ఇవన్నీ. అంటే ఇంకా వాళ్ళ వంశ పారంపర్యం, ఎవరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు ఈ కుటుంబం ఇక్కడే ఉందా, ఇంత లోతైన డేటా. ఇది వాలంటీర్స్కి చెప్తా ఉన్నాను. మీరు కూడా, మన నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఇది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ కేసు పుట్టుస్వామి గారు 2019లో జరిగిన కేసులో రైట్ టు ప్రైవసీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. అంటే నా వ్యక్తిగతంగా సంబంధించినంత నా ప్రాథమిక హక్కు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ హక్కు అది. ఇంటర్ డిపార్ట్మెంట్స్లో కూడా డిపార్ట్మెంట్కి మధ్యలో కూడా ఆధార్ డీటెయిల్స్ కానీ ఏదైనా ఇస్తే లిఖితపూర్వకమైన ఇది ఉంటుంది, లెటరింగ్ ఉంటుంది. ఇక్కడ ఎవరు లేదు, వీళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్కి అధికారి ఎవడు, ఆ వ్యక్తి ఎవరు, ఇదంతా తీసుకెళ్ళి ఎక్కడో హైదరాబాద్లో ఒక నానక్రామగూడ అనే ఒక ఆఫీస్లో ఒక FOA అని ఒక సంస్థకి ఇచ్చేశారు. ఆ సంస్థ ఏం చేస్తుంది, మీ సర్టిఫికేట్లు కాదు, మీ కుల సర్టిఫికేట్లు కాదు, మీ ఇంట్లో ఎవరున్నారు, మీ అలవాట్లు ఏంటి, ఈ డేటా అంతా అక్కడ ఉన్నప్పుడు ఒక్కడు చాలు కదా హ్యాక్ చేయడానికి. పలానా తాడేపల్లిగూడెం మిలిటరీ మాధవరంలో ఉన్న వ్యక్తుల పేర్లు ఇవి, వీళ్ళ గొడవలు ఉన్నాయి, వీళ్ళు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళకి ఇంత సెన్సిటివ్ డేటా. మనందరం ఏమనుకుంటాం, ఇంటి గుట్టు కదా,
ఒక భర్తకి భార్యకి గొడవ వస్తే అది ఇంటి గుట్టది. కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అది ఇంటి గుట్టది. అది వీళ్ళకి ఎందుకు తెలియాలి అంటాను నేను. వీళ్ళకి ఎందుకు తెలియాలి? ఒక ఇంట్లో ఒక కూతురు పెద్ద మనిషి అయితే అది బయటికి చెప్పాలో లేదు, అది ఎందుకు తెలియాలి వీళ్ళకి? ఒకరి భార్య గర్భవతి అయితే ఎన్నో నెలలు నీకెందుకు, యువకులకి ఎందుకు, వాలంటీర్స్కి ఎందుకు? ఇది ఇన్ఫర్మేషన్ బయటికి రావట్లా. ఇంత డీటెయిల్గా పెడతారు. మీకు నచ్చుద్దా? మీరు ఇళ్లలోకి వచ్చేస్తున్నారే, ఇళ్లలోకి రావచ్చా? మరి అలాంటప్పుడు అంతకుముందు నడవలేదా? జగన్ లేనప్పుడు నడవలేదా? ఈ జగ్గు లేనప్పుడు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు లేవా? దామోదరం సంజీవయ్య గారు కూర్చోబెట్టి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వలేదా? దానికి కూడా వాలంటీర్ వ్యవస్థను పెట్టారు ఆయన. ఉన్న ప్రభుత్వాలని, ఉన్న ఉద్యోగులనే వాడకుండా మళ్ళీ కొత్త అదనంగా పెట్టి వాళ్ళతోటి మళ్ళీ నువ్వు సెన్సిటివ్ డేటా తీసుకొని మీరు ఏ పార్టీకి వేస్తారు, మీరు ఏ పార్టీకి మద్దతారు, నా అభిప్రాయం 100 సార్లు మార్చుకుంటానా. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాను, రేపు ఇంకొకటి అంటాను, ఎక్స్ అంటాను, రేపు వై అంటాను, జెడ్ అంటానా, మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటానా. నా చాయిస్ అది. నేను ఏ పార్టీకి ఓటు వేయాలో, ఏ నాయకుడికి వేయాలో, నేను ఏం చేయాలో, ఏమి తినాలో నీకెందుకు? అది ఇది మనం ఆలోచించాలి. ఇవి లేకపోతే ఏమైపోతుంది? మీ భవిష్యత్తు అంతా మన డేటానే డబ్బు అంతే. ప్రభుత్వాలకి, కార్పొరేషన్స్కి కానీ మీరు పవన్ కళ్యాణ్ సినిమా చూసి కొడతా ఉంటే మీకు పవన్ కళ్యాణ్ డేటానే వస్తుంది. మీకు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ జగన్ డేటా చూసిన జగన్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. మీ 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 అలవాట్లను బట్టి ఈ యుగంలో వీడు ఎవరు సంపాదిస్తారు? ఫేస్బుక్లో ఎలా సంపాదిస్తారు డబ్బులు? మీరు ఈ రోజున ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది అంటే అదే మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఎక్కువ మంది చూస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ కంపెనీ నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో మనమే దీంట్లో ఐటమ్స్, మనమే కమోడిటీస్ దీంట్లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని, అందుకని మీ సెన్సిటివ్ డేటా మీరు ఈజీ అనుకుంటున్నారు. ఏం తెలుస్తలేదు, ఏం తెలియటం కాదు. నేను చెప్తున్నాను, మీ ఆడబిడ్డలు జాగ్రత్త. మీ ఆడబిడ్డలు మీరు ఎన్ని లక్షలు ఇస్తే మీ ఆడబిడ్డ తిరిగి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను అనుభవించాను. మా ఇంట్లో నేను అనుభవించాను, ఈ బాధతో చెప్తున్నాను మీకు. నేను పవన్ కళ్యాణ్ కాబట్టి మేము కొంచెం తట్టుకోగలం, కాబట్టి నిలబడగలం, కాబట్టి నేను తట్టుకొని నిలబడ్డాం. సగటు మనిషి, ఒక ఆటో నడుపుకునే వ్యక్తికి ఎంత ఉంటుంది? సగటు గృహిణికి ఎంత ఉంటుంది? ఒక 20,000 సంపాదించే ఉద్యోగికి ఎంత సత్తా ఉంటుంది? ఏం చేశారు వీళ్ళు? ఆడపిల్లలు ఉంటారు ఇంట్లో, వస్తారు, తీసుకెళ్తారు. వాళ్ళు కూర్చొని మీ డేటా ఎంతమ్మా, ఇట్లా అమ్మ నాన్న వెళ్ళిపోయారు. యుక్త వయసులో ఉంటారు. వాళ్ళని చూడగానే ఇలా ఫైల్స్ పట్టుకొని రాగానే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటారు. ఇలా వస్తే పాప అమ్మాయికి ఏముంటుంది? ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటుంది. 164 రూపాయల కూలీ రోజుకి, 164 రూపాయల 33 పైసలు 38 పైసలు కరెక్ట్ చెప్పాలి. నా షూటింగ్లో మాకు పనిచేసే మా లైట్ ఆఫీసర్కి అంటాం, అంటే లైట్లు మోసే వాళ్ళు, మేము లైట్ మ్యాన్ అని లైట్ ఆఫీసర్ అంటాం. వాళ్ళకే మోర్ దెన్ 1000 పైన 2000 పైన ఉంటుంది వాళ్ళకి. ఒకసారి మా డ్రైవర్ భోజనాలు బత్తానే 200 ఇస్తాం. అంటే మీకు 164 రూపాయలు. అంటే ఇందాక అదే చెప్పింది. వాళ్ళ జీవితాలను ఏం చేశారంటే, ఆంధ్ర గోల్డ్కి భూమికి మధ్యలో పెట్టారు. ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ అనుకోండి, రేట్ మర్చిపోయాను. అంతే చెప్తాను. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది సెన్సిటివ్ డేటా. నా ఆడబిడ్డ, ఇప్పుడు నేను తండ్రిని, నేను ఒక ఊళ్ళో ఉంటా, నేను పొలం పనికి వెళ్తాను, నా కూతుర్ని వదిలేసి వెళ్తాను. 12 ఏళ్ళు 13 ఏళ్ళు కూతురు నాకు. నేను వెళ్తే వాళ్ళ అమ్మ ఏమో పనికి వెళ్ళి ఉండొచ్చు. నేనేం చేస్తాను? నేను పొలం పని చేసుకున్నప్పుడు నా కూతురు ఏం చేస్తాను, ఎవరు ఏం చేస్తాను, భయం ఉంటుంది నాకు. ఇప్పుడు ఏమైపోయారు? ఇదివరకు కుర్రాళ్ళు వస్తే ఏం కుర్రాళ్ళు ఎందుకు వచ్చారని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, అఫీషియల్ మేము వైసీపీ పార్టీ వాలంటీర్స్ అంటారు. అప్పుడు ఏం చేయాలి? నేను ఏదైనా మాట్లాడదామంటే స్థానిక లీడర్ వస్తాడు, భయపెట్టేస్తాడు, లేదా నా పెన్షన్ రాదు. సో భయం గుప్పిట్లో పెట్టేది. ఇది నేను ఆలిగార్కీ అంటే ఇది నియంత్రించడం. కొద్ది మంది కూర్చొని, ఒక తాడేపల్లి లాంటి ఒక ఇంట్లో కూర్చొని ఇన్ని కోట్ల మందిని నిర్బంధించడం, కట్టడి చేయటమే ఆలిగార్క్స్ చేసే పని. సో మన దేశంలో ప్రజాస్వామ్యం, మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. మన దేశంలో మన నేలలో కూర్చోబెట్టి ఆలిగార్కీయే ఉంది. మన రాష్ట్రంలో ఆలిగార్కీయే ఉంది. అందుకని చాలా జాగ్రత్త.
నేను ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఉంటే ఇంకొక 5-6 నెలలు ఓపిక పట్టండి అని బోలిశెట్టి గారు అంటూ ఉంటే నేను చెప్తున్నాను, ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. అధికారం వచ్చేలోపు చచ్చిపోవాలి, అవసరం లేదంటున్నాను. అధికారం వచ్చేలోపు చచ్చిపోవాలా? నలగాల్సిన అవసరం లేదు, ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. నలగాల్సిన అవసరం లేదు. ఇది మన హక్కు, ఇది నా జన్మ, నా హక్కు, ఇది నా నేల. యు ఎస్టాబ్లిష్ యువర్ ఫండమెంటల్ రైట్. ఎవరైనా వచ్చా నీకు ఎందుకు ఇవ్వాలయ్యా? నాకు అథారిటీ చూపించు. ఎన్యూమరేషన్కి వచ్చాడు, ఓట్ల సేకరణకు వచ్చాడు, వివరాలు అడిగాడు, ఎవడో చెప్పు, నాకు అధికారి తెలియాలి. నాకు అమ్మ నేను సో అండ్ సో అధికారి అమ్మ, ఇదిగో చెప్తాడు. అందుకని మీరు యు ఎక్సర్సైజ్ యువర్, మీరు యాజ్ క్రియాశీలక కార్యకర్తలుగా, నాయకులుగా నేను అడుగుతుంది ఏంటంటే, ఎడ్యుకేట్ పీపుల్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎడ్యుకేట్ చేస్తారని చెప్తున్నా. ఎక్సర్సైజ్ యువర్ ఫండమెంటల్ రైట్. మీ ప్రాథమిక హక్కుల్ని బలంగా వేళ్ళునికి నెల చేయండి. ప్రజాస్వామ్యాన్ని బతికించండి. నేను మాట్లాడుతుంది నా కోసం మాట్లాడట్లా. నేను మీకు చెప్తున్నాను కదా, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం. మీరు ధైర్యంగా పోరాడండి. శక్తి ఎవరికి చెప్పండి. ఎంతమందిని కూర్చోబెట్టి మనందరికీ మొన్న అడగగానే వాలంటీర్స్ గురించి సార్ వాళ్ళు చెప్పకండి సార్, వాళ్ళకి ఏమవుద్దంట. ఇక్కడ ఈ ఊర్లో తాడేపల్లి కూడా వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ అందరిని అంటలేదే బాబు, కొన్ని తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉంటారు మనుషులు. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏ అనర్థాలకైనా మానవ ప్రవృత్తి హేతు, వాడి జాతి కానీ, వాడి కులం కానీ, వాడి మతం కానీ కాదు, మనిషి తాలూకు దుర్గుణాలు. అలాగే వాలంటీర్లు అందరూ నేను చెప్పట్లా, వాలంటీర్లో ఉన్న ఒక కొద్దిమంది ఉంటే చాలు కదా. నేను వాళ్ళ గురించి మాట్లాడుతుంటే గుమ్మడికాయ దొంగంటే మిగతా వాళ్ళ భుజాలు దనుకుంటే ఎట్లా? సరే, ఇది ఓకే. ఈ ఇష్యూ ఇప్పుడు వాలంటీర్స్కి మనకి సంబంధం లేదు. ఈ ఇష్యూ ఈజ్ అబౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ జనసేన, లెడ్ బై జగ్గుబాయ్ సీఎం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో మనం కొట్లాడబోతున్నాం రేపటి నుంచి. ఇంతమంది పర్సనల్ డేటా నువ్వు ఎక్కడ పెడుతున్నావు? వాట్ ఆర్ ద గ్యారంటీస్? ఇదే మన ఫైట్. రేపొద్దున లీగల్ బ్యాటిల్ జరగబోతుంది మనకి వాళ్ళకి. మనం వదలం. ఎందుకంటే ఆడపడుచులను రక్షించుకోవడానికి, మన రాష్ట్రంలో ఉండే పేదలు రక్షించుకోవడానికి వేరే దారి లేదు, పోరాటం తప్ప. అప్పుడు తీసుకెళ్ళి మాట్లాడదాం. అందుకని మనం ఇంక కూర్చోబెట్టి దీన్ని నేను తేలిగ్గా తీసుకుంటాను. ఒక రోజు వస్తే మీరు ఏదో 10 మంది కూర్చొని 10 ఊళ్ళల్లో మీరు దిష్టి బొమ్మలు తగలబెట్టేసో, లేదంటే నా ఫోటోకి చెప్పులు కొడితే అస్సలు ఫరక్ పడతారు బాబు. అస్సలు జగ్గుబాయ్ అస్సలు పట్టించుకోను. నేను చెప్పాను కదా, జగ్గుబాయ్కి తెలీదు. జగ్గుబాయ్ ఎంతసేపు రాజకీయ నాయకులను చూశాడు. జగ్గుబాయ్ ఎప్పుడు విప్లవకారుని చూడాలి. రాజకీయ నాయకుడి విప్లవకారుడు ఎలా ఉంటుంది జగ్గుబాయ్ తెలీదు. చూపిస్తాం ఈసారి. విప్లవకారుడు ఎప్పుడు భయపడ్డావు. వాడికి ఆశయం సిద్ధాంతం ఉండదు తప్ప వాడు దేనికి భయపడ్డాడు. ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు విప్లవకారుడు, విప్లవకారుల సమూహం ఇది. అంటే నాకు ఎందుకు నిన్న మన ఇట్లా నిరసన కార్యక్రమంలో ఇక్కడ చిత్తూరులోనూ శ్రీకాళహస్తి అనుకుంటా, మన జనసేన నాయకులు ఒకరు కూర్చోబెట్టి శాంతియుతంగా నిరసన ప్రదర్శిస్తున్నాడు ఇలా పట్టుకొని. ఆ మహిళా అధికారిని ఎవరో కూర్చోబెట్టి 2 చెంపలు కొడుతుంటే ఇలా ఉన్నాడు అంతే, స్థిరంగా ఇలా నుంచొని ఉన్నాడు అంతే, కదలకుండా. అది ఏమి సూచిస్తుంది తెలుసా? అది సిద్ధాంతంతో ఒళ్ళు గట్టిపడిపోయిందని అర్థం. అది అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు కొట్టుకో, చంపుకో, తల తీసేసుకో, నేనైతే కదలను. ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది తయారైతే ఒక్క జగ్గుబాయ్ ఏం చేయగలడు మీరు ఆలోచించండి. 1,00,000 మంది, ఊరికి 10 మంది. నేను అలాంటి వాడిని. నువ్వు కొడతావు కొట్టుకో, నా భార్యని అంటావు అనుకో, నా బిడ్డలను చంపేస్తావు చంపేయి. అంత పిచ్చి ఉంటుంది నాకు, మీరు నమ్మరు. నాకు ఎంత పిచ్చి ఉంటుందో మీకు తెలియదు. నేను అనుకున్న సిద్ధాంతం కోసం నా కుటుంబాన్ని చంపేస్తావు చంపేయి. నేను చూస్తాను, నేను కూడా చూస్తాను. అంత తెగించకపోతే ఈ క్రిమినల్స్ని ఎదుర్కోలేవు, ఈ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలగొట్టలేవు. అంత పిచ్చి ఉండాలి.
ఉండాలి దీనికి? ఎందుకు ఈ మాట ఉంటుంది? ఎందుకు ఉంటుందంటే విదుర నీతిలో ధృతరాష్ట్రుడు అడుగుతాడు విదురుణ్ణి, పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వాలా లేదా అని. అంటే ఆయన అడుగుతాడు, చెప్తాడు సింపుల్గా, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకుంటే మంచిది అంట. వదులుకుంటే మిగతా ప్రాంతాలు బాగుంటాయని. అలాగా దానికి ఎగ్జాక్ట్ దానివల్ల ఒక దుర్యోధనను వదులుకుంటే కొన్ని కోట్లాది మంది మనుషులు బతుకుతారు అని నీతి చెప్తే ధృతరాష్ట్రుడు వినడు. మమకారం అన్నీ తెలుసు, వదిలేశాడు. 2 కోట్ల మంది పైచిలుకు 2 కోట్ల పైచిలుకు మనుషులు చచ్చిపోయారు భారత యుద్ధంలో. అంటే ఒక్కడు కనుక బలిచ్చుంటే, ఒక్కడిని వదిలేసుకుంటే తండ్రి 2 కోట్ల మంది బతికేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ నేను చెప్పేది ఈ రోజున. నేను ఒక్కడిని బలి అయితే 6 కోట్ల మంది ప్రజలు బాగుంటారు. ఇది నేను పెట్టుకుంటుంది. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇంత తెగించకపోతే మార్పు రాదు. పోగొట్టుకోవడానికి నాకు అన్నీ ఉన్నాయి. అంటే నేను ఇంత తెగించి ఉన్నాను, మిమ్మల్ని నడుపుతున్నాను అంటే మిమ్మల్ని అంత తేలిగ్గా నడపట్ల. నేను త్యాగం చేయకుండా మిమ్మల్ని అడగను. నా త్యాగం తర్వాతే మీరు త్యాగం చేయండి. నేను అన్నాను కదా, మీ మీద దెబ్బ పడితే నేను వస్తానని చెప్పాను కదా. నేను రేపు పొద్దున శ్రీకాళహస్తికి వెళ్తున్నాను. నేను మా నాయకుడిని మీరు కొట్టారు పోలీసు వాళ్ళు. మా నాయకుడు సాయి మీద కొట్టారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాడు అబ్బాయి. హక్కు అది ప్రజాస్వామ్యంలో. మీరు ఎంత పోలీస్ అధికారులైనా కావచ్చు, శాంతియుతంగా చేస్తున్న వాడిని కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. మేము మాట్లాడతాం. నేనే స్వయంగా కాళహస్తికి, చిత్తూరు జిల్లాకి వస్తాను, మాట్లాడతాం. అక్కడ తేల్చుకుంటాం. ఎందుకు కొట్టారు మా వాడిని? మీ ఇష్టానికి మీరు పోస్టులు పెట్టి మీ దౌర్జన్యాలు మీరు కనీసం మా వాళ్ళ చేత ఇది కూడా వేయించరే? మీరు పోలింగ్ వేయించరే? పంచాయతీ ఎన్నికల్లో మీరు కూర్చోబెట్టి వత్తాసు పలికే పోలీసు వ్యవస్థలో కొంతమంది, వాళ్ళకి వత్తాసు పలికి మా వాడు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మా వాడిని కొట్టారు. నన్ను కొట్టినట్టు నేను వస్తాను అక్కడికి. అంత ఎందుకు చెప్తున్నానంటే, పోరాడితే పోయేదేం లేదు, బానిసం కలుగుతాం. ఇక మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, తాడేపల్లి గూడెంని ఇంత అద్భుతంగా విజయం సాధించడానికి కృషి చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా నాయకులు బోలిశెట్టి శ్రీను గారికి, దీన్ని సమన్వయపరిచిన మా పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు కొడుకులపూడి గోవిందరావు గారికి, మా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, వీళ్ళందరూ కూడా ముందుండి మాకు క్షేత్రస్థాయిలో మా వాలంటీర్స్కి ముఖ్యంగా నిన్న ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఎంతమంది వాలంటీర్స్, మగవాళ్ళు వాలంటీర్స్ అంటే వీళ్ళు మనవాళ్ళు మొత్తం మహిళలకి రక్షణగా నిలబడ్డారు. మా మహిళా రక్షణ కోసం నిలబడ్డ మా వాలంటీర్స్కి, భోజనాలు పెట్టిన మా కమిటీలకి, ఈ వసతి సదుపాయాలు చేసిన మా కమిటీస్కి, హెల్త్ చూస్తున్న మా కమిటీస్కి, వీళ్ళందరినీ ముందు పెద్దలకి ప్రతి ఒక్కరికి, అలాగే వీటి సభ నిర్వహణకి కానీ స్టేజ్కి కానీ అందరికీ మించి వీళ్ళందరినీ సమన్వయపరిచిన మా కేకే గారికి, మా మీడియా టీంకి, ఎక్కడికి వెళ్ళినా మా డ్రోన్స్ తోటి అద్భుతంగా మా విజువల్స్ క్యాప్చర్ చేసే మా మీడియా టీంకి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. I also love you. జై జనసేన, జై హింద్.